ఏం జరుగుతున్నది ఏముంది, ఏ వర్గాలకైతే ఈ సమగ్ర కులగణన కావాలో ఆ వర్గాల్లో ఇంకా చైతన్యం కావాలి. ఆ చైతన్యం ఇంకా రాలే. సో ఆ చైతన్యం కోసం ఈ సభ పెడుతున్నాం. అంటే ఎట్లాంటి ఉద్యమం చైతన్యం ఉన్నది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆల్రెడీ అధికారం అంటే అనుభవం ఉన్నది. 75 సంవత్సరాల నుంచి వాళ్ళే పరిపాలిస్తున్నారు. వీళ్ళు 90% ఉన్నా కూడా వీళ్ళు ఇంకా భిక్షాటన చేసుకునే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి పోవాలనే ఈరోజు మరి ఈ సభ పెట్టడం జరిగింది. మీరు మాట్లాడుతూ ఈడబ్ల్యూ సమగ్ర కులగణన పైన ప్రొఫెసర్ తిరుమలి కొన్ని క్వశ్చన్లు వేసినారు. ఏమున్నాయి? ఆయన మొత్తం కూడా ఈ దేశంలో 75 సంవత్సరాల నుంచి సంపద ఎవరి దగ్గర ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎంత చదువుకున్నారు, ఏ కులాలు ఇప్పటికి కూడా సంచార జాతులుగా బతుకుతూ ఉన్నాయి, ఏ కులాల్లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎవరింట్లో కార్లు ఉన్నాయి, ఎవరింట్లో మోటార్ సైకిల్ ఉన్నాయి, ఎవరు గుడిసెలలో బతుకుతున్నారు, ఎవరు బంగ్లాలో బతుకుతున్నారు, ఇవన్నీ కూడా తీయండి అని చెప్పిండు ఆయన. కాంట్రాక్టర్లు ఎవరు ఉన్నారు, వీళ్ళందరూ ఆ ప్రశ్నలనే ఆయన తెలంగాణ బీసీ కమిషన్కు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిండు. మరి దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందన లేదు. అసలు ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా రాహుల్ గాంధీ ఇచ్చారు, సిద్ధరామయ్య ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. ఇచ్చిన డిక్లరేషన్ని అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు అమలు చేయట్లేదు? వాళ్ళకి ఇష్టం లేదండి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అదే కదా నా స్పీచ్లో చెప్పింది. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో బీసీలకు సానుకూలంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. 1953లో కాకా కలేల్కర్ కమిషన్ దగ్గర నుంచి మొదలు పెడితే 1992 మండల్ కమిషన్ దాకా కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అని క్లియర్గా అర్థమైంది జనాలకు. ఏ కమిషన్ నివేదికను కూడా వాళ్ళు మరి అమలు చేయలేదు. ఓకే, సో అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే నినాదం తీసుకున్నాడో 42% కామారెడ్డి డిక్లరేషన్ అనేది రేపు బూజు పట్టబోతున్నది. ఈరోజే మీరు చూసిన ఒక పత్రికలో ఓటర్ల లిస్ట్ ఆధారంగా మళ్ళీ జనగణన చేస్తూ ఉంటారు. ఎన్నడవుతుందండి అది? అసలు ఓటర్ లిస్ట్ ఆధారంగా జనగణన చేస్తారు ఎవరన్నా? ఓటర్ లిస్టులో ఎందుకోసం? ఓట్లు వేయడం కోసం, జనగణన కోసం కాదు కదా. డిసెంబర్ 9వ తారీఖున అధికారంలోకి వచ్చినావు నువ్వు, మార్చి 16 వరకు ఎలక్షన్ షెడ్యూల్ రాలే. మరి ఆ 90 రోజులు ఏం చేసినామండి? ఆ 90 రోజులు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవాలి? ఎవరు వద్దన్నారు? ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడానికి చేతన అవుతుంది. ఈ బీసీ గణన మీద ఎందుకు మరి మాట్లాడలేదు? గురుకులాలకు పక్కా భవనాలను ఎందుకు మాట్లాడలేదు? 42% రిజర్వేషన్ ఇస్తాడు కాంట్రాక్టుల బీసీలకు, ఎందుకు మరి ఇంతవరకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు? ఎందుకు? వేర్ ఇస్ ఆర్డర్? షో మీ. ఎందుకు మాట్లాడలేదు? ఈ 90 రోజుల్లో చేయొచ్చుగా ఈ పనులని, మరి ఎందుకు చేయట్లేదు? గురుకులాలకు పక్కా భవనాలు ఎందుకు చేయలేదు? వృత్తి ప్రజలు అన్నాడు, ఎక్కడ పోయింది? ఇవన్నీ కేవలం బీసీలను మళ్ళొకసారి అన్యాయం చేసి వాళ్ళని మోసగించి మళ్ళీ వాళ్ళని భిక్షాటన చేసుకునే జాతులుగా మార్చడం కోసం చేస్తున్న కుట్రనేది. అందుకొరకే దీన్ని అడ్డుకుంటాం, బరాబర్ అడ్డుకుంటాం, తప్పకుండా దీని మీద ఉద్యమిస్తాం. తెలంగాణలో బహుజనులకు ఏం పిలిపిస్తారు? మీ హక్కుల కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం. ఈ రిజర్వేషన్ అనేది ఒకటిస్తే ఇచ్చే భిక్ష కాదు, ఇది మన హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆర్టికల్ 46 చాలా క్లియర్గా చెప్తున్నది. ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 32 వరకు మన హక్కులేవు చాలా స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పబడ్డవి. ఆర్టికల్ 340 ప్రకారము బీసీ కమిషన్ ఏమన్నది రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. దీని ద్వారా సంక్రమించిన హక్కులు మనం గుంజుకోవాలి, అంతే తప్ప మనం వాళ్ళ దగ్గర పోయి భిక్షాటన చేసినది. రాజ్యాంగమే మన వైపు ఉన్నప్పుడు మళ్ళీ ఇది ఎందుకు? మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది? బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చినండి. ఈ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ తూచా తప్పకుండా అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం. కేసీఆర్ గారు మాట్లాడట్లా, కేటీఆర్ మాట్లాడలేదు. బ్రదర్, అన్ని విషయాల్లో వాళ్ళు మాట్లాడతారండి. అన్ని విషయాల్లో వాళ్ళందరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. పార్టీ స్టాండ్ నేను చెప్తున్నా కదా మీకు. థ్యాంక్ యూ.